నా పేరు విజయగోపాల్ రెడ్డి. నేను ప్రస్తుతం గ్రామ నిర్మాణ సమితి అనే ఒక ఎన్జిఓ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇవాళ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకొని మనం అందరం ఇక్కడ సమావేశమైన రెండు విషయాలు. హైదరాబాద్ నగరం పక్కనే ఉన్నారు కాబట్టి నగరంలో ఉన్నాం కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఎమిషన్స్ అనేది ముఖ్యంగా మీథేన్ ఎమిషన్స్ మనం భారతదేశంలోనే నంబర్ 1 మీథేన్ ఎమిషన్స్, ప్రపంచంలో 4వ మెట్రో సిటీలో మీథేన్ ఎమిషన్స్. మీథేన్ ఎమిషన్స్ అనేవి చాలా డేంజరస్ ఉద్గారాలు. సో అటువంటి వాటిలో మనం హైయెస్ట్ ఉన్నాం. దానికి యాంటీడోట్ ఎలా ఎదుర్కొంటూ అంటే పర్యావరణం. ఇవాళ ఉన్నది మన చుట్టూ ఉన్నటువంటి ఫారెస్ట్ వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. లంగ్ స్పేస్ మనం స్కై హై అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నాం. మన గవర్నమెంట్ మంచికొచ్చేటప్పుడు ఎఫ్ఎస్ఐ అనేది తీసేశారు. ఇప్పుడు 60-50 అంతస్తులు మామూలు అవుతున్నాయి. మరి వాటికి కావాల్సిన మంచి గాలి వెలుతురు ఎక్కడ వస్తుంది? ఫారెస్ట్ ఉంటేనే, చెట్లు ఉంటేనే మనకు కావాల్సిన మనం బతికేయడానికి కావాల్సిన ఆక్సిజన్ వస్తుంది. సో వాటిని రక్షించుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ సిటీ చుట్టూ ఉన్న డిగ్రేడెడ్ ఫారెస్ట్ అన్నింటిలోనూ బ్యాంబూ పెడితే బ్యాంబూ అన్నిటికంటే ఆక్సిజన్ ఎక్కుతుంది కాబట్టి ఈజీగా మనం దాన్ని పెంచుకోగలుగుతున్నాం. కాబట్టి బ్యాంబూ మనం సిటీ చుట్టూ ఉన్నటువంటి ఫారెస్ట్లో చాలా పెట్టాలి. దాన్ని ఎంత వ్యాపింపజేస్తే మనం సిటీకి అంత మేలు చేస్తున్నాము. అదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బయోచార్. ఈ బయోచార్ కూడా సాయిల్ హెల్త్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. వాళ్ళకి దాని కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రెండింటి విషయం అందరికీ కొంత అవగాహన చేసిన